ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అందరికీ నమస్కారం. మేషరాశివారికి జూన్ నెలలో ఒక ప్రత్యేకమైన కర్మ ఫలిత కాలం ప్రారంభమవుతోంది. చాలా కాలంగా మీ మనసులో నలుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు దొరికే సమయం దగ్గరపడుతోంది. మీ మంచితనాన్ని ఉపయోగించుకుని మిమ్మల్ని దూరం చేసినవారు, మీ విజయాన్ని చూసి అసూయపడినవారు, మీరు పడిన కష్టాలను చూసి కూడా పట్టించుకోనివారు ఇప్పుడు మిమ్మల్ని మరో కోణంలో చూడబోతున్నారు. అందుకే ఈ విషయాన్ని ప్రతి మేషరాశివారు పూర్తిగా వినాలి. ముఖ్యంగా గత కొంతకాలంగా ఎంత కష్టపడినా ఫలితం కనిపించడం లేదని బాధపడుతున్నవారు, నమ్మిన వాళ్ల చేతిలో మోసపోయి మానసికంగా అలసిపోయినవారు, జీవితంలో ఎందుకు ఇలా జరుగుతోందో అర్థం కాక ఇబ్బంది పడుతున్నవారు ఈ విషయాన్ని అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు కేవలం మీ గత కష్టాల గురించి మాత్రమే కాదు, మీ జీవితంలో ప్రారంభం కాబోతున్న కొత్త మార్పుల గురించి కూడా తెలియజేస్తాయి. ఇప్పటివరకు ఎందుకు కొన్ని పనులు ఆగిపోయాయి, ఎందుకు కొన్ని అవకాశాలు మీ చేతికి వచ్చి జారిపోయాయి, ఎందుకు కొంతమంది వ్యక్తులు మీ జీవితంలోకి వచ్చి మిమ్మల్ని బాధ పెట్టారు అనే విషయాల వెనుక ఉన్న కారణాలను కూడా మీరు అర్థం చేసుకునే అవకాశముంది. అంతేకాదు, మీ జీవితంలోకి మళ్లీ రావాలని ప్రయత్నిస్తున్న కొంతమంది వ్యక్తుల గురించి కూడా తెలుసుకోబోతున్నారు. వాళ్ల అసలు ఉద్దేశం ఏమిటి, వాళ్లను ఎలా గుర్తించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా మిమ్మల్ని మోసం చేసిన వాళ్ల గురించి, మీ ఎదుగుదలను చూసి లోపల కుమిలిపోతున్న వాళ్ల గురించి, మీ జీవితంలోకి మళ్లీ అడుగుపెట్టాలని చూస్తున్న ముగ్గురు వ్యక్తుల గురించి చెప్పబోతున్నాను. వాళ్ల పేర్లలో ఉండే 3 అక్షరాలు ఏమిటో కూడా మీరు తెలుసుకోబోతున్నారు. కాబట్టి ఈ విషయాన్ని చివరి వరకు తప్పకుండా వినండి. ఈ వీడియో చూస్తున్న మేషరాశివారు ఓం నమఃశివాయ అని భక్తితో కామెంట్ చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ ఒక లైక్ మరొక మేషరాశి వ్యక్తికి కూడా ఈ సమాచారం చేరేలా చేస్తుంది. మేషరాశివారు సాధారణంగా ధైర్యం, ఆత్మవిశ్వాసం, ముందుకు వెళ్లాలనే తపన కలిగిన వ్యక్తులు. బయటకు మీరు చాలా బలంగా కనిపిస్తారు, మీ సమస్యలను మీరే ఎదుర్కోవాలని ప్రయత్నిస్తారు. కానీ మీ మనసులో ఎంత బాధ ఉందో చాలా మందికి తెలియదు. ఎందుకంటే మీరు మీ బలహీనతలను బయట పెట్టడానికి ఇష్టపడరు. మీ కష్టాలను మీలోనే దాచుకుని ముందుకు సాగిపోతారు. బయట నవ్వుతూ కనిపించినా లోపల మాత్రం ఎన్నో ఆలోచనలతో, ఎన్నో బాధలతో పోరాడుతూ ఉంటారు. ముఖ్యంగా మీరు ఎవరినైనా నమ్మితే పూర్తిగా నమ్ముతారు. ఎవరినైనా మనస్ఫూర్తిగా అంగీకరిస్తే వాళ్లకోసం ఎంత త్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. అయితే అదే మీ జీవితంలో కొన్ని పెద్ద పరీక్షలకు కారణమైంది. మీరు నమ్మిన వాళ్లే మిమ్మల్ని మోసం చేసిన సందర్భాలు ఉన్నాయి. మీరు సహాయం చేసిన వాళ్లే మీకు వెన్నుపోటు పొడిచిన సందర్భాలు ఉన్నాయి. మీరు ఎదగాలని ప్రయత్నించిన ప్రతిసారి ఎవరో ఒకరు అడ్డుగా నిలిచిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఒక పని పూర్తవుతుందని అనుకున్నప్పుడు మరో సమస్య వచ్చి ఆపేసింది. చేతికి డబ్బు వస్తుందని అనుకున్న సమయంలో అనుకోని ఖర్చులు వచ్చాయి. సంతోషంగా ఉండాలని అనుకున్నప్పుడు ఎవరో ఒకరు మీ మనశ్శాంతిని దెబ్బతీశారు. ఈ విషయాలు మీ జీవితంలో పదే పదే జరిగి ఉండొచ్చు. ఇలా ఎందుకు జరుగుతోందో చాలామంది మేషరాశివారు ఆలోచిస్తూ ఉంటారు. దానికి కారణం కేవలం దురదృష్టం మాత్రమే కాదు, మీ చుట్టూ ఉన్న కొంతమంది వ్యక్తుల ప్రవర్తన కూడా ఒక కారణం. ప్రతి ఒక్కరూ మీలా ఆలోచించరు. ప్రతి ఒక్కరూ మీలాంటి మంచి మనసుతో ఉండరు. కొందరు మీ దగ్గరకు అవసరం కోసం మాత్రమే వస్తారు. కొందరు మీ మంచితనాన్ని ఉపయోగించుకోవడానికి మాత్రమే దగ్గరవుతారు. మరికొందరు మీ గురించి తెలుసుకొని ఆ సమాచారాన్ని మీకు వ్యతిరేకంగా ఉపయోగించే ప్రయత్నం చేస్తారు. అందుకే ఇప్పుడు మీరు మనుషులను కొత్త కోణంలో చూడాల్సిన సమయం వచ్చింది. మీరు గతంలో ఎవరికైనా చేసిన సహాయాలను ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఎవరికైనా అవసరముంటే ముందుగా స్పందించిన వ్యక్తి మీరు. మీ పని పక్కన పెట్టి వాళ్ల పని చూసిన వ్యక్తి మీరు. మీ సమయం, మీ శక్తి, మీ డబ్బు, మీ ప్రేమ అన్నీ ఇచ్చిన వ్యక్తి కూడా మీరే. కాని మీకు అవసరం వచ్చినప్పుడు అదే వ్యక్తులు ఎంతమంది మీ పక్కన నిలబడ్డారు అనే ప్రశ్న వేసుకుంటే చాలామందికి సమాధానం బాధకరంగానే ఉంటుంది. ఎందుకంటే అవసరం తీరిన తర్వాత చాలామంది దూరమయ్యారు. మీ ఫోన్ కాల్స్కు స్పందించలేదు, మీ బాధను పట్టించుకోలేదు, మీ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నించలేదు. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ కరెక్ట్ అని చెప్పి మీకు అనిపిస్తే 100% కరెక్ట్ అని చెప్పి కామెంట్ చేయండి. అయితే ఇప్పుడు పరిస్థితులు మారబోతున్నాయి. ఎందుకంటే కర్మ తన పని ప్రారంభిస్తోంది. కర్మ అంటే కేవలం శిక్ష కాదు, కర్మ అంటే నిజాన్ని బయటకు తీసుకురావడం. ఇప్పటివరకు మీకు అర్థం కాకుండా ఉన్న విషయాలు ఒక్కొక్కటిగా స్పష్టంగా కనిపించడం ప్రారంభమవుతుంది. ఎవరు నిజంగా మీకోసం ఆలోచిస్తున్నారు, ఎవరు కేవలం నటిస్తున్నారు అనే విషయం మీకు అర్థమవుతుంది. మీరు ఎవరిమీద నమ్మకం పెట్టుకోవాలి, ఎవరిని దూరంగా ఉంచాలి అనే విషయాల్లో కూడా మీకు స్పష్టత వస్తుంది. ఇన్నాళ్లు మీరు పట్టించుకోని కొన్ని సంకేతాలు ఇప్పుడు మీకు అర్థమవుతాయి. మేషరాశివారు, గతంలో జరిగిన కొన్ని సంఘటనలు ఇప్పటికీ మీ మనసులో ఉండే అవకాశముంది. అది ప్రేమలో జరిగిన ద్రోహం కావచ్చు, స్నేహంలో జరిగిన మోసం కావచ్చు, కుటుంబంలో జరిగిన అవమానం కావచ్చు, లేదా వ్యాపారంలో జరిగిన నష్టం కావచ్చు. బయటకు మీరు ఆ విషయాలను మర్చిపోయినట్టు కనిపించినా లోపల మాత్రం ఆ జ్ఞాపకాలు ఇంకా మిగిలే ఉన్నాయి. కొన్నిసార్లు రాత్రిళ్లు ఒంటరిగా ఉన్నప్పుడు అవే విషయాలు గుర్తుకు వస్తుంటాయి. నేను వాళ్లకు ఏమి తప్పు చేశాను అనే ప్రశ్న కూడా మీ మనసులో తిరుగుతూ ఉంటుంది. కాని ఇప్పుడు ఆ ప్రశ్నలకు సమాధానాలు దొరికే సమయం దగ్గరపడుతోంది. మేషరాశివారు, ఇప్పుడు మీరు జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు దగ్గర నిలబడి ఉన్నారు. ఇంతకాలం మీరు అనుభవించిన కష్టాలు, నిరాశలు, అవమానాలు అన్నీ వృథా కాలేదని త్వరలోనే మీకు అర్థమవుతుంది. చాలామంది ఒక విషయం గమనించి ఉంటారు. మీరు జీవితంలో ఏదైనా మంచి చేయాలని ప్రయత్నించినప్పుడు అనుకోకుండా కొన్ని అడ్డంకులు వచ్చి నిలబడ్డాయి. మీ కష్టానికి తగ్గ ఫలితం రాకపోవడం, మీకంటే తక్కువ సామర్థ్యం ఉన్నవాళ్లు ముందుకు వెళ్లడం,
మీరు అర్హులైన గుర్తింపు దక్కకపోవడం వంటి పరిస్థితులు ఎదురయ్యాయి. దీనివల్ల కొన్నిసార్లు దేవుడు కూడా నా వైపు లేడేమో అనే భావన మీలో కలిగి ఉండొచ్చు. కాని నిజం ఏమిటంటే దేవుడు మీకు ఆలస్యంగా ఇస్తాడు కాని అన్యాయం చేయడు. ఇప్పటివరకు జరిగిన ప్రతి సంఘటన మీకు ఒక పాఠం నేర్పడానికి జరిగింది. మీరు ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో నేర్చుకున్నారు. ఎవరి మాటలకు విలువ ఇవ్వాలో, ఎవరి చర్యలను గమనించాలో తెలుసుకున్నారు. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు మీకు చాలా బాధ కలిగించాయి. ముఖ్యంగా మీరు మనస్ఫూర్తిగా ప్రేమించిన వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకోకపోవడం, మీరు స్నేహంగా భావించిన వ్యక్తి వెన్నుపోటు పొడవడం, మీరు కుటుంబ సభ్యుడిలా చూసిన వ్యక్తి మీకు దూరం కావడం వంటి విషయాలు మీ మనసుపై లోతైన ప్రభావం చూపించాయి. అయితే ఇప్పుడు ఆ బాధలన్నింటికీ ఒక ముగింపు కనిపిస్తోంది. ఎందుకంటే కర్మచక్రం తిరగడం ప్రారంభమైంది. మీరు మౌనంగా ఉన్నారని, మీరు స్పందించరని, మీరు ఎప్పటికీ అలాగే ఉంటారని అనుకున్న వ్యక్తులు ఇప్పుడు తమ తప్పులను గుర్తించడం మొదలు పెడుతున్నారు. మీరు వారి జీవితంలో ఉన్నప్పుడు ఎంత విలువైన వ్యక్తివో ఇప్పుడు వాళ్లకు అర్థమవుతోంది. మీరు దూరమైన తర్వాత కొన్ని అవకాశాలు వాళ్ల జీవితంలో కూడా దూరమయ్యాయి. మీరు ఇచ్చిన ప్రేమ, నమ్మకం, సహాయం ఎంత గొప్పదో ఇప్పుడు వారు గ్రహిస్తున్నారు. అందుకే మళ్లీ మీ జీవితంలోకి ప్రవేశించాలని ప్రయత్నించే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రతి ఒక్కరిని తిరిగి జీవితంలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. క్షమించడం ఒక గొప్ప గుణం. కాని మళ్లీ అదే వ్యక్తిని పూర్తిగా నమ్మడం వేరే విషయం. ఒకసారి మోసం చేసిన వ్యక్తి పరిస్థితులు మారాయని చెప్పి తిరిగి వస్తే వెంటనే నమ్మకండి. వాళ్ల మాటల కంటే వాళ్ల చర్యలను గమనించండి. గతంలో ఎలా ప్రవర్తించారో గుర్తు చేసుకోండి. నిజమైన పశ్చాత్తాపం ఉన్నవాళ్లు తమ తప్పును ఒప్పుకుంటారు. కాని స్వార్థంతో వచ్చేవాళ్లు మళ్లీ మీ బలహీనతలను వెతుకుతారు. అందుకే ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మేషరాశివారికి ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన అంతఃస్ఫూర్తి పనిచేస్తుంది. ఎవరు నిజమైనవారు, ఎవరు నటిస్తున్నవారు అనే విషయం మీ మనసు ముందుగానే చెప్పే అవకాశముంది. కొన్నిసార్లు ఒక వ్యక్తి గురించి అకస్మాత్తుగా అనుమానం కలగవచ్చు. ఇంకొకరి గురించి తెలియని అసౌకర్యం అనిపించవచ్చు. ఆ భావనలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే చాలాసార్లు మనసు ముందుగానే హెచ్చరికలు ఇస్తుంది. గతంలో మీరు ఇలాంటి హెచ్చరికలను పట్టించుకోకుండా కొంత నష్టపోయి ఉండొచ్చు. కాని ఇప్పుడు పరిస్థితి వేరు. మీరు అనుభవం ద్వారా చాలా నేర్చుకున్నారు. మీ జీవితంలోకి తిరిగి రావాలని చూస్తున్న వ్యక్తులలో ఒకరు గతంలో మీకు చాలా దగ్గరగా ఉన్నవారు కావచ్చు. ఒకప్పుడు రోజూ మాట్లాడిన వ్యక్తి కావచ్చు. మీ ప్రతి విషయం తెలిసిన వ్యక్తి కావచ్చు. కొన్ని అపార్థాలు, కొన్ని పరిస్థితులు లేదా కొన్ని స్వార్థపూరిత నిర్ణయాల వల్ల దూరమైన వ్యక్తి కావచ్చు. ఇప్పుడు ఆ వ్యక్తి మళ్లీ మీతో మాట్లాడాలని ప్రయత్నించే అవకాశముంది. అయితే అతను లేదా ఆమె ఎందుకు తిరిగి వస్తున్నారు అనే విషయాన్ని మీరు ప్రశాంతంగా పరిశీలించాలి. కేవలం భావోద్వేగాలకు లోనై నిర్ణయం తీసుకోకండి. మరో వ్యక్తి మీ విజయాన్ని చూసి మళ్లీ దగ్గరవ్వాలని ప్రయత్నించవచ్చు. గతంలో మీరు కష్టాల్లో ఉన్నప్పుడు కనిపించని వ్యక్తి ఇప్పుడు మీరు ముందుకు వెళ్తున్నారని తెలుసుకుని మీ దగ్గరకు రావచ్చు. ఇలాంటి వ్యక్తులను గుర్తించడం చాలా ముఖ్యం. ఎందుకంటే వాళ్లకు మీమీద ప్రేమ ఉండకపోవచ్చు, గౌరవం ఉండకపోవచ్చు. కాని మీ ద్వారా వచ్చే లాభమాత్రం కనిపించవచ్చు. అందుకే ఇప్పుడు మీరు మాటల కంటే ఉద్దేశాలను గమనించాలి. ఎవరు ఎందుకు దగ్గరవుతున్నారు అనే విషయం అర్థం చేసుకోవాలి. మేషరాశివారు, జూన్ నెలలో మీ జీవితంలో ఆర్థిక పరంగా కూడా కొన్ని ముఖ్యమైన మార్పులు కనిపిస్తున్నాయి. ఇంతకాలం ఆగిపోయిన డబ్బులు చేతికి వచ్చే అవకాశముంది. మీరు చేసిన కష్టానికి గుర్తింపు రావచ్చు. ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త బాధ్యతలు, కొత్త అవకాశాలు కనిపించవచ్చు. వ్యాపారం చేసేవారికి కొత్త పరిచయాలు, కొత్త ఒప్పందాలు లేదా కొత్త ఆదాయ మార్గాలు కనిపించే సూచనలు ఉన్నాయి. అయితే ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రతి అవకాశాన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాత మాత్రమే ముందుకు వెళ్ళండి. కుటుంబ విషయాల్లో కూడా కొంత ఉపశమనం కనిపిస్తుంది. గతంలో చిన్న చిన్న విషయాల వల్ల వచ్చిన దూరాలు తగ్గే అవకాశముంది. కొందరికి కుటుంబ సభ్యుల నుండి మద్దతు పెరుగుతుంది. మీ గురించి తప్పుగా అర్థం చేసుకున్న వ్యక్తులు కూడా ఇప్పుడు మీ నిజాయితీని గుర్తించవచ్చు. అయితే మీరు కూడా కొన్ని విషయాల్లో సహనం పాటించాలి. ప్రతి మాటకు స్పందించడం, ప్రతి విమర్శకు జవాబు ఇవ్వడం అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో మౌనం కూడా ఒక గొప్ప సమాధానం అవుతుంది. ఆరోగ్యపరంగా చూస్తే గత కొంతకాలంగా ఉన్న మానసిక ఒత్తిడి తగ్గే అవకాశముంది. మీలో కొత్త ఉత్సాహం పెరుగుతుంది. చాలా రోజులుగా వాయిదా వేసిన కొన్ని పనులను పూర్తి చేయాలని అనిపిస్తుంది. శరీరానికి విశ్రాంతి ఇవ్వడం, సరైన ఆహారం తీసుకోవడం, నిద్రపై శ్రద్ధ పెట్టడం కూడా ఇప్పుడు చాలా అవసరం. ఎందుకంటే రాబోయే అవకాశాలను పూర్తిగా ఉపయోగించుకోవాలంటే మీ ఆరోగ్యం బలంగా ఉండాలి. మేషరాశివారు, మీరు ఒక విషయం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. గతంలో జరిగిన ద్రోహాలు మీ జీవితాన్ని నాశనం చేయడానికి రాలేదు. మిమ్మల్ని మరింత బలంగా మార్చడానికి వచ్చాయి. మీరు ఎదుర్కొన్న ప్రతి కష్టం మీలో ఒక కొత్త శక్తిని నిర్మించింది. ఇప్పుడు ఆ శక్తి ఫలితాలను చూపించే సమయం దగ్గరపడుతోంది. ఇన్నాళ్లు మీరు కన్నీళ్లతో చూసిన రోజులు ఇప్పుడు మీ విజయాన్ని చూసే రోజులకు మారబోతున్నాయి. కాని దానికి ముందు మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి. గతాన్ని పట్టుకుని జీవించాలా, లేక భవిష్యత్తును నిర్మించాలా అని. ఎందుకంటే మీ భవిష్యత్తు చాలా ముఖ్యమైన దశలోకి ప్రవేశిస్తోంది. మీ ఎదుగుదలను చూసి అసూయపడుతున్న వ్యక్తులు కూడా ఉన్నారు. మీ విజయాన్ని చూసి లోపల కుమిలిపోతున్న వ్యక్తులు కూడా ఉన్నారు. అదే సమయంలో నిజంగా మీకోసం సంతోషపడే వ్యక్తులు కూడా ఉన్నారు. ఇద్దరి మధ్య తేడాను గుర్తించడం ఇప్పుడు చాలా అవసరం. ఎందుకంటే రాబోయే రోజుల్లో మీ జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు ఈ నిజాలను స్పష్టంగా బయటపెట్టబోతున్నాయి. మేషరాశివారు, ఇప్పుడు మనం చాలా ముఖ్యమైన భాగంలోకి వచ్చాము. ఎందుకంటే ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నది మీ గత అనుభవాల గురించి, మీ జీవితంలో జరిగిన సంఘటనల గురించి.
కానీ ఇప్పుడు చెప్పబోయేది మీ ముందున్న రోజుల గురించి, ముఖ్యంగా మీ జీవితంలోకి మళ్లీ ప్రవేశించడానికి ప్రయత్నించే వ్యక్తుల గురించి. చాలామంది మేషరాశివారు ఇటీవల ఒక విషయం గమనించి ఉండొచ్చు. చాలా కాలంగా మాట్లాడని కొంతమంది వ్యక్తులు అకస్మాత్తుగా మీకు మెసేజ్ చేయడం, ఫోన్ చేయడం లేదా మీ గురించి ఆరా తీయడం ప్రారంభించి ఉండొచ్చు. ఇది యాదృచ్ఛికంగా జరిగే విషయం కాదు. మీ జీవితంలో శక్తుల మార్పు ప్రారంభమైనప్పుడు ఇలాంటి పరిస్థితులు కనిపిస్తాయి. ఇంతకాలం మీ విలువ తెలియని వ్యక్తులు ఇప్పుడు మీ ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. మీరు లేకపోతే ఏమి కోల్పోయారో వాళ్లకు అర్థమవుతుంది. అందుకే మళ్లీ మీ దగ్గరకు రావాలని అనుకుంటారు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి. ప్రతి ఒక్కరి ఉద్దేశం ఒకేలా ఉండదు. కొందరు నిజంగా తమ తప్పును గుర్తించి రావచ్చు. కొందరు మీ క్షమాపణ కోరడానికి రావచ్చు. కాని మరికొందరు మాత్రం తమ అవసరాల కోసం మాత్రమే రావచ్చు. అందుకే ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మీరు గతంలో చేసిన ఒక పెద్ద పొరపాటు ఏమిటంటే, మనసుకు నచ్చిన వాళ్లను వెంటనే నమ్మేయడం. వాళ్లు చెప్పే మాటల వెనుక ఉద్దేశం ఏమిటి అనే విషయాన్ని పెద్దగా ఆలోచించకపోవడం. మీ మనసు స్వచ్ఛంగా ఉండటం వల్ల ఎదుటివాళ్లు కూడా అలాగే ఉంటారని అనుకోవడం. కాని జీవితం మీకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పింది. ప్రతి నవ్వు నిజమైనది కాదు. ప్రతి ప్రేమ స్వార్థం లేనిది కాదు. ప్రతి స్నేహం జీవితాంతం నిలిచేది కాదు. ఈ నిజాలను మీరు అనుభవం ద్వారా నేర్చుకున్నారు. ఇప్పుడు అదే అనుభవం మీకు రక్షణగా మారబోతోంది. మీ జీవితంలోకి తిరిగి రావడానికి ప్రయత్నించే మొదటి వ్యక్తి చాలా తీయగా మాట్లాడే వ్యక్తి కావచ్చు. ఈ వ్యక్తి మీ గురించి శ్రద్ధ తీసుకుంటున్నట్టు కనిపిస్తారు. మీ ఆరోగ్యం ఎలా ఉంది, మీ పని ఎలా సాగుతోంది, ఇంట్లో అందరూ బాగున్నారా అని అడుగుతారు. మొదట చూసినప్పుడు ఈ వ్యక్తి నిజంగా మీ గురించి ఆలోచిస్తున్నట్టు అనిపిస్తుంది. కాని కొంత సమయం గమనిస్తే ఒక విషయం అర్థమవుతుంది. ఈ వ్యక్తికి మీ పరిస్థితి గురించి ఎక్కువ సమాచారం తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. మీ దగ్గర ఎంత డబ్బు ఉంది, మీరు ఏ పనిలో ఉన్నారు, మీ భవిష్యత్తు ప్రణాళికలు ఏమిటి అనే విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. అందుకే ఇప్పుడు మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీ జీవితంలోని ప్రతి విషయాన్ని అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. మీ విజయాలు కనిపించాలి కానీ మీ ప్రణాళికలు అందరికీ తెలియకూడదు. మీరు ఏ పని చేయబోతున్నారు, ఎక్కడ పెట్టుబడి పెట్టబోతున్నారు, ఎవరితో కలిసి ముందుకు వెళ్లబోతున్నారు అనే విషయాలను మీ మనస్సులోనే ఉంచుకోవడం మంచిది. ఎందుకంటే కొందరు వ్యక్తులు సమాచారం కోసం మాత్రమే దగ్గరవుతారు. తరువాత అదే సమాచారాన్ని మీకు వ్యతిరేకంగా ఉపయోగించే అవకాశముంటుంది. రెండవ వ్యక్తి అవసరం వచ్చినప్పుడు మాత్రమే గుర్తు చేసుకునే వ్యక్తి. ఈ వ్యక్తి మీ జీవితంలో ఇంతకు ముందు కూడా ఉండి ఉండవచ్చు. మీకు అవసరం ఉన్నప్పుడు కనిపించరు. కాని తనకు అవసరం వచ్చినప్పుడు మాత్రం ముందుగా మీకే కాల్ చేస్తారు. సహాయం కావాలి, డబ్బు కావాలి, పరిచయం కావాలి లేదా ఏదైనా పని చేయించుకోవాలి అనిపించినప్పుడు మాత్రమే మీ దగ్గరకు వస్తారు. మీరు మంచి మనసుతో స్పందిస్తారని తెలుసుకుని అదే మంచితనాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ వ్యక్తి మాటలు చాలా భావోద్వేగంగా ఉంటాయి. నువ్వు తప్ప నాకు ఎవరూ లేరు అని చెబుతారు. ఈ ఒక్కసారి సహాయం చేయని అడుగుతారు. కాని మీరు ఒకసారి సహాయం చేసిన తర్వాత పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుంది. అవసరం తీరిన వెంటనే మళ్లీ దూరమవుతాడు. అందుకే ఇప్పుడు మీరు మీ హద్దులను నిర్ణయించుకోవాలి. సహాయం చేయడం తప్పు కాదు. కాని మిమ్మల్ని ఉపయోగించుకునే వ్యక్తులకు పదే పదే అవకాశం ఇవ్వడం మాత్రం సరైనది కాదు. మీ సమయం, మీ శక్తి, మీ డబ్బు కూడా విలువైనవే. వాటిని ఎవరికి ఇవ్వాలో మీరు నిర్ణయించాలి. మూడవ వ్యక్తి బయటకు చాలా మంచివాడిలా కనిపించే అవకాశముంది. ఈ వ్యక్తి మీకు చాలా దగ్గరగా ఉండవచ్చు, స్నేహితుడిలా ఉండవచ్చు, కుటుంబ సభ్యుడిలా ఉండవచ్చు. కాని ఈ వ్యక్తికి మీ జీవితంపై అసాధారణమైన ఆసక్తి ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, మీ ఇంట్లో ఏమి జరుగుతోంది, మీరు ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారు అనే విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. మొదట్లో ఇది శ్రద్ధగా అనిపించవచ్చు. కాని తరువాత అదే సమాచారం వేరేవాళ్ల దగ్గరకు వెళ్తోందని మీకు తెలిసే అవకాశముంది. మేషరాశివారు ఇలాంటి వ్యక్తులను గుర్తించడం చాలా ముఖ్యం. ఎందుకంటే కొన్నిసార్లు మనకు నష్టం చేసే వ్యక్తులు మనకు దూరంగా ఉండరు, మనకు చాలా దగ్గరగా ఉంటారు. అందుకే ఇప్పుడు మీరు మాటల కంటే ప్రవర్తనను గమనించాలి. ఒక వ్యక్తి మీ గురించి ఏమి చెబుతున్నాడో కంటే మీ లేని సమయంలో మీ గురించి ఎలా మాట్లాడుతున్నాడు అనేది ముఖ్యమైన విషయం. నిజమైన వ్యక్తులు మీ ముందు, మీ వెనుక ఒకేలా ఉంటారు. నటించే వ్యక్తులు మాత్రం పరిస్థితిని బట్టి మారిపోతారు. అయితే ఒక విషయం స్పష్టంగా గుర్తుంచుకోండి. ఒక అక్షరంతో పేరు మొదలవుతుందని ప్రతి ఒక్కరూ అలానే ఉంటారని కాదు. ఇది కేవలం అప్రమత్తంగా ఉండమనే సూచన మాత్రమే. మీరు నిర్ణయం తీసుకునే ముందు ఆ వ్యక్తి ప్రవర్తనను పరిశీలించాలి. గతంలో ఎలా ప్రవర్తించాడో గుర్తు చేసుకోవాలి. మీ కష్ట సమయంలో మీ పక్కన నిలబడ్డాడా లేదా అనేది చూడాలి. ఎందుకంటే మనిషి అసలు స్వభావం కష్టకాలంలోనే బయటపడుతుంది. ఇప్పుడు మీ జీవితంలో ప్రారంభం కాబోతున్న శుభమార్పుల గురించి మాట్లాడుకుందాం. జూన్ నెల 2వ భాగం నుండి చాలామంది మేషరాశివారికి ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. ఇంతకాలం నిలిచిపోయిన పనులు కదలడం ప్రారంభమవుతాయి. కొంతకాలంగా ఎదురు చూస్తున్న ఒక సమాచారం మీకు అనుకూలంగా రావచ్చు. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి అవకాశం కనిపించవచ్చు. వ్యాపారం చేసేవారికి కొత్త ఒప్పందం లేదా కొత్త ఆదాయ మార్గం ప్రారంభమయ్యే అవకాశముంది. మీరు చేసిన కష్టానికి గుర్తింపు రావడం కూడా ప్రారంభమవుతుంది. కొంతమంది మేషరాశివారికి చాలా కాలంగా ఆగిపోయిన డబ్బు చేతికి వచ్చే సూచనలు ఉన్నాయి. ఇంకొందరికి అప్పుల భారం కొంత తగ్గే అవకాశముంది. కుటుంబంలో కూడా కొంత ప్రశాంతత పెరుగుతుంది. గతంలో చిన్న చిన్న కారణాలతో వచ్చిన విభేదాలు తగ్గడం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇంతకాలం మిమ్మల్ని తక్కువగా చూసిన వ్యక్తులు కూడా ఇప్పుడు మీ సామర్థ్యాన్ని అంగీకరించాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే ఈ విజయాల మధ్య ఒక పరీక్ష కూడా ఉంటుంది. అది అహంకార పరీక్ష.
ఎందుకంటే మీరు ముందుకు వెళ్లడం ప్రారంభించినప్పుడు కొంతమంది వ్యక్తులు మళ్లీ మీ దగ్గరకు వస్తారు. గతంలో మిమ్మల్ని పట్టించుకోని వాళ్లు కూడా ఇప్పుడు మీతో మాట్లాడాలని చూస్తారు. ఆ సమయంలో మీరు కోపంతో లేదా ప్రతీకారంతో వ్యవహరించకండి. అలాగే అమాయకంగా మళ్లీ పూర్తిగా నమ్మేయకండి. సమతులితతో వ్యవహరించండి. అదే మీకు మంచిది. మేషరాశివారు, దేవుడు మీ జీవితంలో కొన్ని తలుపులు మూసివేశాడు. కాని అదే సమయంలో మరింత మంచి తలుపులు తెరవడానికి సిద్ధం చేస్తున్నాడు. మీరు కోల్పోయిన ప్రతి విషయం శాశ్వత నష్టం కాదు. కొన్నిసార్లు దేవుడు మనకు సరిపోని విషయాలను దూరం చేస్తాడు. తరువాత మనకు మరింత మంచిని ఇవ్వడానికి మార్గం సిద్ధం చేస్తాడు. అందుకే గతాన్ని చూసి బాధపడటం తగ్గించి భవిష్యత్తును నిర్మించడంపై దృష్టి పెట్టాలి. ఇప్పుడు మీ జీవితంలో ఒక ఆశ్చర్యకరమైన అదృష్ట సంకేతం కూడా కనిపించబోతోంది. అది ఎలా ఉంటుందో, మీ ఎదుగుదలను చూసి లోపల కుమిలిపోతున్న ఒక రహస్య వ్యక్తి అసలు రూపం ఎలా బయటపడబోతోందో, అలాగే జూన్ చివరి వారంలో మేషరాశివారికి కనిపించే అత్యంత శుభకరమైన యోగాల గురించి వివరంగా తెలుసుకుందాం. మేషరాశివారు, ఇప్పుడు మనం ఈ విషయంలో అత్యంత ముఖ్యమైన విషయానికి వచ్చాము. ఎందుకంటే ఇప్పటివరకు మీరు విన్న విషయాలు మీ జీవితంలో జరుగుతున్న మార్పుల గురించి, కర్మ ఎలా పనిచేస్తుందో అనే విషయాల గురించి. కాని ఇప్పుడు చెప్పబోయే విషయం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. ఎందుకంటే మీ జీవితంలోకి తిరిగి రావడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తుల వెనుక ఉన్న అసలు ఉద్దేశాలు ఏమిటో అర్థం చేసుకునే సమయం ఇది. ముఖ్యంగా గతంలో మిమ్మల్ని బాధపెట్టినవారు, మీ మంచితనాన్ని ఉపయోగించుకున్నవారు, మీ ఎదుగుదలను అడ్డుకోవడానికి ప్రయత్నించినవారు ఇప్పుడు ఎందుకు మళ్లీ మీ దగ్గరకు రావాలని చూస్తున్నారు అనే విషయాన్ని ఇప్పుడు మీరు స్పష్టంగా అర్థం చేసుకోబోతున్నారు. మేషరాశివారికి ఒక గొప్ప లక్షణముంది. మీరు ఒకసారి ఎవరినైనా మీ మనసులోకి అనుమతిస్తే వాళ్లను పూర్తిగా నమ్ముతారు. అనుమానంతో జీవించడం మీకు ఇష్టముండదు. అందుకే చాలాసార్లు మీరు మనుషులను వారి మాటల ఆధారంగా అంచనా వేస్తారు. కాని జీవిత అనుభవం మీకు ఒక విషయం నేర్పింది. మాటలు అందంగా ఉండొచ్చు, కాని ఉద్దేశాలు అందంగా ఉండకపోవచ్చు. నవ్వుతూ మాట్లాడే ప్రతి వ్యక్తి మనసులో కూడా మంచి ఆలోచనలు ఉంటాయని అనుకోవడం తప్పు. ఈ నిజాన్ని మీరు చాలా కష్టపడి నేర్చుకున్నారు. ఇప్పుడు అదే అనుభవం మీకు రక్షణగా మారబోతోంది. ఇప్పుడు మొదటిగా కే అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. ఈ వ్యక్తి బయటకు చాలా మంచివాడిలా కనిపించే అవకాశముంది. మీ పరిస్థితి గురించి అడుగుతాడు, మీ ఆరోగ్యం గురించి మాట్లాడుతాడు, మీ కుటుంబం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. మొదట్లో చూస్తే ఈ వ్యక్తి నిజంగా మీకోసం ఆలోచిస్తున్నట్టే అనిపిస్తుంది. కాని ఒక విషయం మీరు గమనించాలి. ఈ వ్యక్తి మీ జీవితంలోని వివరాలపై అసాధారణమైన ఆసక్తి చూపించే అవకాశముంది. మీరు ప్రస్తుతం ఏ పని చేస్తున్నారు, ఎంత సంపాదిస్తున్నారు, ఎవరితో కలిసి ముందుకు వెళ్తున్నారు, మీ భవిష్యత్తు ప్రణాళికలు ఏమిటి అనే విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. మీరు అమాయకంగా అన్నీ చెప్పేస్తే ఆ సమాచారం భవిష్యత్తులో మీకు వ్యతిరేకంగా ఉపయోగపడే అవకాశముంటుంది. అందుకే కే అక్షరంతో ఉన్న వ్యక్తుల విషయంలో మీరు మర్యాదగా ఉండాలి. కాని మీ వ్యక్తిగత విషయాలను పూర్తిగా పంచుకోవద్దు. ఎందుకంటే ఈ వ్యక్తి మీ శత్రువు కాకపోవచ్చు, కాని మీ విజయాన్ని పూర్తిగా జీర్ణించుకోలేని వ్యక్తి కావచ్చు. మీ ఎదుగుదలను చూసి లోపల అసూయపడుతూ బయటకు మాత్రం అభినందిస్తున్నట్టు ప్రవర్తించే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఈ సమయంలో మీరు మాట్లాడే ప్రతి విషయాన్ని కొంచెం జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. ఇప్పుడు పి అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. ఈ వ్యక్తి జీవితంలో ఎక్కువగా అవసరం ఉన్నప్పుడు మాత్రమే గుర్తొచ్చే వ్యక్తి అయ్యే అవకాశముంది. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు పెద్దగా కనిపించడు. మీ బాధలో భాగస్వామి కావడానికి ముందుకు రాడు. కాని తనకు అవసరం వచ్చినప్పుడు మాత్రం ముందుగా మీకే ఫోన్ చేస్తాడు. మీ మంచితనం, మీ సహాయ స్వభావం గురించి ఈ వ్యక్తికి బాగా తెలుసు. అందుకే తన సమస్యలను చాలా భావోద్వేగంగా చెప్పి మీ నుంచి సహాయం పొందడానికి ప్రయత్నిస్తాడు. ఈ వ్యక్తి మాటల్లో చాలా బాధ కనిపించవచ్చు. నువ్వు తప్ప నాకు ఎవరూ లేరు, ఈ ఒక్కసారి సహాయం చేయి, నేను జీవితంలో చాలా కష్టాల్లో ఉన్నాను వంటి మాటలు వినిపించవచ్చు. కాని మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. నిజంగా మనల్ని విలువైన వ్యక్తిగా భావించేవాళ్లు అవసరం ఉన్నప్పుడు మాత్రమే కాదు, అవసరం లేనప్పుడు కూడా మనతో సంబంధాన్ని కొనసాగిస్తారు. కాబట్టి పి అక్షరంతో ఉన్న వ్యక్తుల విషయంలో మీరు మీ హృదయంతో కాకుండా మీ అనుభవంతో నిర్ణయం తీసుకోవాలి. సహాయం చేయాలనిపిస్తే చేయండి, కాని మిమ్మల్ని ఉపయోగించుకునే పరిస్థితి రానివ్వకండి. ఇప్పుడు మూడవ అక్షరం ఎస్. ఈ అక్షరంతో ఉన్న వ్యక్తి విషయంలో కొంచెం ఎక్కువ జాగ్రత్త అవసరం కనిపిస్తోంది. ఎందుకంటే ఈ వ్యక్తి నేరుగా మీకు వ్యతిరేకంగా వ్యవహరించకపోవచ్చు. మీకు చాలా దగ్గరగా ఉండే అవకాశముంది. స్నేహితుడిలా కనిపించవచ్చు. మీ విజయానికి సంతోషపడుతున్నట్టు మాట్లాడవచ్చు. కాని అదే సమయంలో మీ జీవితంలోని ప్రతి విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, మీ భవిష్యత్తు లక్ష్యాలు ఏమిటి అనే విషయాలపై ఎక్కువ ఆసక్తి చూపవచ్చు. కొన్ని సందర్భాల్లో మీరు చెప్పిన విషయాలు మూడో వ్యక్తుల వరకు వెళ్లే అవకాశం కూడా ఉంటుంది. మీ మాటలను మార్చి చెప్పడం, మీ గురించి అపార్థాలు సృష్టించడం, మీ పేరు చెడగొట్టే పరిస్థితులు తీసుకురావడం వంటి అంశాలు కూడా కొందరి జీవితాల్లో కనిపించవచ్చు. అందుకే ఎస్ అక్షరంతో ఉన్న వ్యక్తుల విషయంలో మీరు మరింత పరిశీలనతో వ్యవహరించాలి. అయితే మరోసారి గుర్తుంచుకోండి, ఈ అక్షరాలతో పేరు ఉన్న ప్రతి ఒక్కరూ అలానే ఉంటారని కాదు. ఇది కేవలం మీ జీవితంలో ప్రస్తుతం కనిపిస్తున్న శక్తుల ఆధారంగా వచ్చే ఒక సూచన మాత్రమే. కాబట్టి పేరు చూసి కాదు, ప్రవర్తన చూసి నిర్ణయం తీసుకోవాలి. మేషరాశివారు, ఇప్పుడు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పాలి. మీ జీవితంలో ప్రస్తుతం ఒక రహస్య శత్రువు ఉన్నట్టు సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వ్యక్తి మీ ఎదుగుదలను చూసి సంతోషపడుతున్నట్టు నటిస్తాడు. కాని మీరు ఒక మంచి అవకాశం పొందినప్పుడు,
మీరు ముందుకు వెళ్ళినప్పుడు లేదా మీరు ప్రశంసలు అందుకున్నప్పుడు ఈ వ్యక్తి లోపల అసహనాన్ని అనుభవించే అవకాశముంది. మీ విజయాన్ని అంగీకరించలేకపోయినా బయటకు మాత్రం నవ్వుతూ మాట్లాడతాడు. కానీ దేవుడు ఇప్పుడు అలాంటి వ్యక్తుల అసలు స్వరూపాన్ని ఒక్కొక్కటిగా మీ ముందుకు తీసుకురాబోతున్నాడు. మీరు ఆశ్చర్యపడే విధంగా కొన్ని నిజాలు బయటపడవచ్చు. ఇంతకాలం మీరు మంచి వ్యక్తిగా భావించిన వ్యక్తి అసలు స్వభావం కనిపించవచ్చు. మీ గురించి వెనుక మాట్లాడిన వ్యక్తి ఎవరో తెలిసే అవకాశముంది. మీ విజయాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన వ్యక్తి కూడా బయటపడే సూచనలు ఉన్నాయి. అయితే మీరు ప్రతీకారం గురించి ఆలోచించకండి. ఎందుకంటే కర్మ ఇప్పటికే తన పని ప్రారంభించింది. మీ పని ముందుకు సాగడం మాత్రమే, వాళ్ల పని వాళ్ల ఫలితాలను అనుభవించడం. జూన్ నెల చివరి భాగంలో మేషరాశివారికి ఒక ప్రత్యేకమైన అదృష్టయోగం కనిపిస్తోంది. ముఖ్యంగా చాలా కాలంగా నిలిచిపోయిన ఒక పని అకస్మాత్తుగా పూర్తయ్యే అవకాశముంది. మీరు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఒక సమాచారం రావచ్చు. ఉద్యోగానికి సంబంధించిన ఒక శుభవార్త, వ్యాపారానికి సంబంధించిన ఒక అవకాశం, లేదా ఆర్థికంగా ఒక ఉపశమనం మీ జీవితంలోకి రావచ్చు. ఈ సమయంలో మీరు చేసిన కష్టానికి ఫలితం కనిపించడం ప్రారంభమవుతుంది. చాలామంది మేషరాశివారు ఒక విషయం గమనిస్తారు. ఇంతకాలం తమను పట్టించుకోని వాళ్లే ఇప్పుడు తమతో మాట్లాడాలని చూస్తున్నారు. గతంలో తమను చిన్నచూపు చూసిన వాళ్లే ఇప్పుడు గౌరవంగా ప్రవర్తిస్తున్నారు. ఇది యాదృచ్ఛికం కాదు. మీరు మారారు. మీ శక్తి మారింది. మీ ఆత్మవిశ్వాసం పెరిగింది. అందుకే ప్రపంచం కూడా మిమ్మల్ని కొత్తగా చూడడం ప్రారంభిస్తోంది. అయితే ఈ విజయాల మధ్య మీరు వినయాన్ని కోల్పోవద్దు. గతంలో మిమ్మల్ని బాధపెట్టిన వాళ్లను చూసి అహంకారం ప్రదర్శించవద్దు. అలాగే మళ్లీ పూర్తిగా నమ్మేయకండి. సమతులితతో ముందుకు సాగండి. అదే మీకు రక్షణగా ఉంటుంది. మీ జీవితంలోకి వచ్చే ప్రతి వ్యక్తికి స్థానం ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ ప్రశాంతతను కాపాడే వాళ్లకే స్థానం ఇవ్వండి. మేషరాశివారు, దేవుడు మీ జీవితంలో కొన్ని తలుపులు మూసివేశాడు. కాని ఇప్పుడు తెరవబోయే తలుపులు మీ ఊహ కంటే పెద్దవిగా ఉండే అవకాశముంది. అందుకే గతాన్ని వదిలి భవిష్యత్తును స్వాగతించడానికి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే జూన్ నెల చివరి రోజులు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికే సూచనలు కనిపిస్తున్నాయి. మేషరాశివారు, ఇప్పుడు మీ జీవితంలో అత్యంత ఆసక్తికరమైన దశ ప్రారంభమవుతోంది. ఎందుకంటే ఇంతకాలం మీరు చేసిన కష్టానికి ఫలితం కనిపించకుండా ఉన్నప్పటికీ ఇప్పుడు పరిస్థితులు నెమ్మదిగా మీకు అనుకూలంగా మారడం ప్రారంభమవుతున్నాయి. చాలా కాలంగా మీరు ఒక విషయాన్ని గమనిస్తూ ఉంటారు. ఎంత కష్టపడినా చివరి నిమిషంలో ఏదో ఒక అడ్డంకి వచ్చి మీ పనిని ఆపేసేది. మీరు సిద్ధంగా ఉన్న పరిస్థితులు సహకరించేవి కావు. మీలో ప్రతిభ ఉన్నా గుర్తింపు దక్కేది కాదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారబోతోంది. ఎందుకంటే గ్రహస్థితులు మీకు అనుకూలంగా కదలడం ప్రారంభిస్తున్నాయి. మీ శ్రమకు విలువ దక్కే సమయం దగ్గరపడుతోంది. ఉద్యోగం చేసే మేషరాశివారికి ఈ కాలం ప్రత్యేకంగా కనిపిస్తోంది. చాలా రోజులుగా మీ కష్టాన్ని ఎవరూ గుర్తించడం లేదనే భావన మీలో ఉండొచ్చు. మీరు చేసే పనికి ఇతరులు క్రెడిట్ తీసుకున్న సందర్భాలు కూడా ఉండవచ్చు. మీ ఆలోచనలు వేరే వాళ్ల పేరుతో బయటకు వెళ్లిన పరిస్థితులు ఎదురై ఉండొచ్చు. కాని ఇప్పుడు మీ ప్రతిభను దాచిపెట్టడం ఎవరి వల్ల సాధ్యం కాదు. మీ పనితీరును గమనించే వ్యక్తులు మీ చుట్టూ కనిపించబోతున్నారు. మీకు రావాల్సిన గౌరవం ఆలస్యంగా వచ్చినా ఈసారి మాత్రం బలంగా వస్తుంది. కొందరికి ప్రమోషన్ అవకాశాలు, ఇంకొందరికి కొత్త ఉద్యోగ అవకాశాలు, మరికొందరికి బాధ్యతలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. చాలామంది మేషరాశివారు గతంలో ఒక పెద్ద నిరాశను ఎదుర్కొని ఉండవచ్చు. ఇంటర్వ్యూలు బాగా జరిగినా ఉద్యోగం రాకపోవడం, అర్హత ఉన్నా ఎంపిక కాకపోవడం, ఎన్నో ఆశలు పెట్టుకున్న అవకాశం చేతిలోంచి జారిపోవడం వంటి సంఘటనలు మీలో నమ్మకాన్ని తగ్గించి ఉండొచ్చు. కాని ఇప్పుడు ఆ అనుభవాలని మీకు బలంగా మారబోతున్నాయి. మీరు కోల్పోయిన ఒక అవకాశం కంటే మంచి అవకాశం మీ ముందుకు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా జూన్ చివరి వారంలో లేదా దాని తర్వాతి కాలంలో ఒక శుభవార్త వినే అవకాశం కొందరికి బలంగా కనిపిస్తోంది. వ్యాపారం చేసే మేషరాశి వారికి కూడా పరిస్థితులు నెమ్మదిగా మెరుగుపడతాయి. గతంలో నమ్మిన భాగస్వాములు మోసం చేసి ఉండవచ్చు. డబ్బు విషయంలో నష్టాలు ఎదురై ఉండవచ్చు. పెట్టుబడి పెట్టిన చోట ఆశించిన ఫలితాలు రాక నిరాశ చెందిన సందర్భాలు ఉండవచ్చు. కాని ఇప్పుడు మీరు గతం నుంచి చాలా పాఠాలు నేర్చుకున్నారు. అదే మీ బలం. మీరు ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు గతంలో తీసుకున్న వాటికంటే ఎక్కువ పరిపక్వతతో ఉంటాయి. అందువల్ల వ్యాపారంలో కొత్త అవకాశాలు కనిపిస్తాయి. చిన్నగా ప్రారంభించిన పని కూడా పెద్ద స్థాయికి వెళ్లే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా కమ్యూనికేషన్, మార్కెటింగ్, టెక్నాలజీ, రియల్ ఎస్టేట్, ట్రేడింగ్ రంగాల్లో ఉన్నవారికి కొన్ని ప్రత్యేక అవకాశాలు కనిపిస్తున్నాయి. ధన సంబంధ విషయాల్లో కూడా కొంత ఉపశమనం కనిపిస్తుంది. చాలా కాలంగా రావాల్సిన డబ్బు రావడం, ఆగిపోయిన చెల్లింపులు పూర్తవడం, పాత అప్పుల నుంచి కొంత ఉపశమనం లభించడం వంటి అంశాలు కనిపించవచ్చు. అయితే ఈ సమయంలో ఒక ముఖ్యమైన జాగ్రత్త అవసరం. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతోంది కాబట్టి అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో మీరు సంపాదించిన దానికంటే మీరు ఎవరికి చెప్పారో అనే కారణంతో కూడా కొన్ని సమస్యలు ఎదురై ఉండొచ్చు. అందుకే ఇప్పుడు మీ సంపాదన గురించి, మీ పెట్టుబడుల గురించి, మీ భవిష్యత్తు ప్రణాళికల గురించి చాలా ఎంపిక చేసిన వ్యక్తులతో మాత్రమే మాట్లాడటం మంచిది. కుటుంబ జీవితంలో కూడా కొన్ని మంచి మార్పులు కనిపిస్తాయి. గతంలో చిన్న చిన్న విషయాల వల్ల వచ్చిన అపార్థాలు తగ్గే అవకాశముంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు చెప్పిన విషయాలను కుటుంబ సభ్యులు మరింత శ్రద్ధగా వినే పరిస్థితి వస్తుంది. కొందరికి ఇంటికి సంబంధించిన శుభకార్యాల సూచనలు కనిపిస్తున్నాయి. మరికొందరికి కుటుంబంలో సంతోషకరమైన వార్తలు వినిపించే అవకాశముంది. ఇంతకాలం ఇంట్లో ఉన్న టెన్షన్ నెమ్మదిగా తగ్గి ప్రశాంత వాతావరణం ఏర్పడే సూచనలు ఉన్నాయి. ప్రేమ విషయంలో మేషరాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ హృదయం చాలా నిజాయితీగా ఉంటుంది.
మీరు ప్రేమిస్తే పూర్తిగా ప్రేమిస్తారు. అందుకే గతంలో జరిగిన కొన్ని ద్రోహాలు మీ మనసులో ఇంకా మిగిలే ఉన్నాయి. కాని ఇప్పుడు ఒక కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే అవకాశముంది. కొందరికి పాత ప్రేమ మళ్లీ జీవితంలోకి రావచ్చు, ఇంకొందరికి కొత్త పరిచయం ఏర్పడే అవకాశముంది. అయితే ఈసారి మీరు గతంలా తొందరపడకండి. సమయం తీసుకుని ఎదుటివారి స్వభావాన్ని అర్థం చేసుకోండి. మాటలు కాదు, చర్యలను గమనించండి. అప్పుడు మాత్రమే సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు. వివాహితులైన మేషరాశి వారికి కూడా ఈ కాలం కొంత ఉపశమనం ఇస్తుంది. గతంలో వచ్చిన విభేదాలు తగ్గే అవకాశముంది. భాగస్వామి మీ ఆలోచనలను మరింత బాగా అర్థం చేసుకునే పరిస్థితి కనిపిస్తోంది. అయితే మీ కోపాన్ని నియంత్రించుకోవడం చాలా అవసరం. ఎందుకంటే మేషరాశివారికి ఒక విషయం వెంటనే నచ్చకపోతే స్పందించే స్వభావముంటుంది. కాని ఇప్పుడు సహనం మీకు పెద్ద ఆయుధంగా మారబోతోంది. కొన్ని మాటలు మాట్లాడకుండా ఉండటం కూడా కొన్నిసార్లు సంబంధాలను కాపాడుతుంది. విదేశీ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి కూడా కొన్ని మంచి సంకేతాలు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా ఆగిపోయిన వీసా, ఉద్యోగం లేదా చదువుకు సంబంధించిన ప్రక్రియలు మళ్లీ కదలడం ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి. కొందరికి దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వినిపించవచ్చు. మీరు గతంలో వదిలేసిన ఒక అవకాశం కూడా మళ్లీ మీ ముందుకు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. అందుకే ప్రస్తుతం వచ్చే ప్రతి సమాచారాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. మేషరాశివారు, ఇప్పుడు మీ శత్రువుల గురించి కూడా ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మీ జీవితంలో మీ ఎదుగుదలను చూసి అసూయపడే వ్యక్తులు ఉన్నప్పటికీ వాళ్ల ప్రభావం నెమ్మదిగా తగ్గిపోతోంది. ఎందుకంటే మీ ఆత్మవిశ్వాసం పెరుగుతోంది. మీరు ఎవరో మీకు అర్థమవుతోంది. ఒకప్పుడు వాళ్ల మాటలు మిమ్మల్ని బాధపెట్టేవి. కాని ఇప్పుడు మీరు మీ లక్ష్యాలపై దృష్టి పెట్టడం నేర్చుకుంటున్నారు. అదే మీ విజయం. నిజానికి మీ శత్రువులపై గెలవడం అంటే వాళ్లను ఓడించడం కాదు, మీరు విజయవంతం కావడమే వాళ్లకు పెద్ద సమాధానం. ఈ సమయంలో దైవ అనుగ్రహం కూడా మీ జీవితంలో బలంగా పనిచేస్తోంది. కొన్నిసార్లు మీరు ఊహించని విధంగా కొన్ని పనులు సులభంగా పూర్తవుతాయి. చాలా కాలంగా ఆగిపోయిన సమస్యకు అకస్మాత్తుగా పరిష్కారం దొరుకుతుంది. మీరు అనుకోని వ్యక్తి నుంచి సహాయం లభించవచ్చు. కొన్ని సందర్భాల్లో దేవుడు మన జీవితంలో మనుషుల రూపంలో సహాయం పంపిస్తాడు. అలాంటి అనుభవాలు కూడా మీకు ఎదురయ్యే అవకాశముంది. మేషరాశివారు, ఒక విషయం మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి. మీరు ఇంతకాలం అనుభవించిన బాధ అంతా వృథా కాదు. ఆ బాధ మీలో ఒక కొత్త వ్యక్తిత్వాన్ని నిర్మించింది. ఇప్పుడు మీరు గతంలో ఉన్న వ్యక్తి కాదు, మరింత బలమైన వ్యక్తి, మరింత తెలివైన వ్యక్తి, మరింత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకునే వ్యక్తి. అందుకే రాబోయే కాలం మీకు అనుకూలంగా మారుతోంది. మీరు కోల్పోయిన వాటిని గుర్తు చేసుకుంటూ ఉండకండి. ఇప్పుడు మీ జీవితంలోకి రాబోయే అవకాశాలను స్వాగతించడానికి సిద్ధంగా ఉండండి. చూశారు కదండి, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.